సూలూరుపేట నియోజకవర్గానికి ఈశాన్య ప్రాంతమైన ఓజిలి మండలం కురుగొండ గ్రామం నుండి సూలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి ప్రచార కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమానికి బలాన్ని చేకూర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుగొండ గ్రామం ఈశాన్య ప్రాంతం అనే సెంటిమెంట్తో ఇక్కడి నుంచి కార్యక్రమం మొదలు పెట్టలేదని, కురుగొండ గ్రామ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఎల్లవేళలా ఆదరిస్తారని, ఆ ఒక్క కృతజ్ఞతా భావంతోనే ఇక నుండి ప్రచారాన్ని మొదలు పెట్టారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ సిసిబి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, చెంగాలమ్మ ఆలయం చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, కట్టా సుధాకర్ రెడ్డి, దబ్బల శ్రీమంత్ రెడ్డి, నాయుడుపేట చైర్పర్సన్ కటకం దీపిక తదితరులు పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమాన్ని మొదటిగా మొదలు పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఏ ఎన్నికలైనా కురుగొండ గ్రామం నుంచి ఎన్నికల సమరానికి సిద్ధమై ఇక్కడి నుంచే మొదలు పెడతాం. కారణం ఏంటంటే ఈశాన్యం ఒకటే కారణం కాదు. ఈశాన్యమే కారణమైతే దీనికంటే ముందు ఈశాన్యంగా కొండవల్లిపాడు ఉంది. కొండవల్లిపాడు ఈ గ్రామానికంటే ముందు ఈశాన్యం. అయితే కురుగొండ ఎందుకు పెట్టామంటే పెద్ద గ్రామం. కురుగొండ ప్రజలందరూ కూడా మనసున్న మహారాజులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హక్కును తెచ్చుకున్న వాళ్ళు. ఈరోజు ఒకటే ఈ నిండు కురుగొండలో ఒకటే వెలితి కనబడతా ఉంది. పెద్దలు ముమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన మధ్య ఈ ఎన్నికల్లో లేరు. ఆ వెలితి కనబడుతుంది తప్పితే మిగతా అంతా కూడా సవ్యంగానే జరుగుతుందని భావిస్తా ఉన్నాం. మరి పెద్దల యొక్క ఆత్మ భగవంతుని సన్నిధిలో వారి ఆ పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, మరి కురుగొండ గ్రామంలో ఎప్పుడు మొదలుపెట్టినా విజయం మనదే, మెజారిటీ గొప్పగా ఉంటుంది. దాన్ని ఈ ఎన్నికల్లో కూడా కొనసాగిస్తారని ఆశపడతా ఉన్నాం. మరి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ గారి పిలుపు మేరకు మనం అందరం కూడా పనిచేశాం. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తే నవరత్నాలు లాంటి 9 పథకాలని పేద ప్రజలకి అందిస్తారు. మరి దానికి మీరందరూ కూడా మద్దతు తెలపమని ఆ రోజు కోరాం. అందరూ మన్నించి ఆశీర్వదించారు. జగన్మోహన్ గారి మీద నమ్మకంతో జగన్మోహన్ గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఎప్పుడూ లేని విధంగా 175 స్థానాలకి 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేశారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేస్తే ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఆ నవరత్న హామీల్ని తూచా తప్పకుండా 100% అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటకి నిలబడి జరిపించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ గారు. మరి ఈరోజు అందుకనే మన నాయకుడు జగన్మోహన్ గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ చెప్పలేని విధంగా ఒకటే చెప్తున్నారు ప్రజలకి, నేను మంచి చేస్తుంటే ఆ మంచి మీ కుటుంబంలో జరుగుంటే నన్ను ఆశీర్వదించండి, లేదంటే వద్దని. మరి జగన్మోహన్ గారికి ఈ రాష్ట్రంలో మంచి చేశారనే దృఢమైన విశ్వాసం, నమ్మకం ఉంది. వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, 2 అద్భుతమైన వ్యవస్థలు తీసుకొచ్చి ఆ 2 వ్యవస్థల ద్వారా పాలనని ప్రజల వద్దకు తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ కూడా క్షేత్ర స్థాయిలో నెరవేర్చి పార్టీలు చూడకుండా, వర్గాలు కులాలు చూడకుండా
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకి పార్టీలకు అతీతంగా మంచి చేశారు కాబట్టి, సంక్షేమాన్ని అందించారు కాబట్టి ఈరోజు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, మనము ప్రజలందరినీ కూడా ఓటు అడిగే హక్కు ఉంది, ఓటు అడగచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ ఇంటికైనా వెళ్ళండి, ధైర్యంగా ఓటు అడగండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించమని. ఇదే ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీ వారికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కారణం వాళ్ళ పాలనలో జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి, అర్హత లేని వాళ్ళకి మరి అందలం ఎక్కించారు కానీ సంక్షేమాన్ని అరాకొరగా ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చింది కూడా పెన్షన్ ఒకటి, లోన్ ఒకటి, అంతకు మించి ఏమి ఇవ్వలేదు. రేషన్ బియ్యం ఈ 3 తప్ప ఇంకేమి ఇవ్వలేదు. అయినప్పటికీ వాటిని కూడా సక్రమంగా ఇవ్వకుండా ముఖాలు చూసి, పార్టీలు చూసి, వర్గాలు చూసి, బంధువుల కాదా చూసి మరి ఇచ్చిన సందర్భం అది. మరి ఈరోజు మనం అందరికి ఇస్తున్నాం. క్షేత్రస్థాయిలో మరి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ 2, 3, 4 పెన్షన్లు కాదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇచ్చాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇచ్చాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేయూత ఇచ్చాం. ప్రజల ఆరోగ్య విషయంలో గొప్ప ధన్యవాదాలు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి అందించిన మనకి అనేక రకాల సంక్షేమ పథకాలను, ఇదే కాకుండా ఇంకా ఇంకా ఎన్నెన్నో మన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చుకోవాలని మన కలలు కంటున్నాం. అలాగే ఈరోజు మన పేరు అసలు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నది కొడలు అన్నా ఎల్లు అన్నా తమ్ముడు పైన ఊరెత్తుతా కెమెరాలు ముందు పెట్టద్దు ఆడే చందన చందు సరిగొట్టాడు చందన